ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరం లేకున్నా మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కు షేర్ చేస్తూ ఉండండి. ఇక వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వివరాలకెళ్తే ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్తగా వీఆర్ఓ ఉద్యోగాలు 8,000 జాబ్స్‌కైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది. కొత్త రూల్స్‌ని విడుదల చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి జీతం, మరి ఈ పోస్ట్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, మొత్తం అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం మరియు భూ వ్యవస్థలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో రెవెన్యూ సేవల నిర్వహణలో కొత్త మార్పులు తీసుకురావడానికి నూతన ఆర్ఓఆర్ చట్టం 2024ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ చట్టం కింద డిజిటల్ ల్యాండ్ రికార్డుల నిర్వహణకు సరిదిద్దడానికి సంబంధించి పలు నిబంధనల కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేయడానికి గ్రామ స్థాయిలో ల్యాండ్ రికార్డుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి మరి 12,000కు పైగా ఖాళీలను భర్తీ చేయాలని చూస్తుంది. ఇందులో 4,000, 5,000 ఖాళీల వరకు ఆ వీఆర్ఓ వ్యవస్థలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారితో భర్తీ చేస్తారు. మిగతా 8,000 పోస్టులకు సంబంధించి, ఈ వీఆర్ఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇది 2018లో విడుదలైన 700 పోస్టులతో కలిపితే ఇంకా గణనీయమైన ఎక్కువ పోస్టులతో వెలువడే నోటిఫికేషన్ ఇది. అర్హతలు చూస్తే అభ్యర్థులు స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లేదా దానికి సమానమైన ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇక వయో పరిమితి చూస్తే కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్టంగా 44 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి, వికలాంగులకి ఏజ్లో సడలింపులు అయితే ఉంటాయి. మరి ఏ సర్టిఫికేట్స్ కావాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ పాస్ మెమో, జనన ధృవీకరణ పత్రం, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. తర్వాత ఇక నోటిఫికేషన్లో నిర్దేశించిన విధంగా ఫీ పే చేసి మరి ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్డేట్ రాగానే తప్పకుండా మీకు అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తూ ఉండండి. గ్రామ రెవెన్యూ అధికారి పోస్టుకు 16,400 నుంచి 49,870 మధ్య జీతం లభిస్తుంది. త్వరలో నెక్స్ట్ ఇయర్లో పీఆర్సీ వస్తే ఇది డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఎంపిక రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత టెస్టు లేదా ఆఫ్లైన్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇక వెరిఫికేషన్ అంటే రాత పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం మరి అభ్యర్థులు అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సిలబస్ చూస్తే పేపర్ జనరల్ నాలెడ్జ్, సెక్రటరీ ఎబిలిటీస్, సామాన్య జ్ఞానం చూస్తే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, తర్వాత జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, ఇతర ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్, ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే పూర్తి వివరాలు అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.